हम आर्ट लेके आए हैं पूरे इंडिया से for the local people. I think Hyderabad or this part of the country is growing so fast, so good, and I think this art may give them happiness, but whatever the money we raise will give happiness to lots and lots of kids. That's most important. ఆర్గనైజేషన్ ద్వారా ఈ ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచినటువంటి మన అందరికి ఇష్టమైనటువంటి ఒక ప్రముఖ వ్యక్తి క్రీడాకారులు కపిల్ దేవ్ గారి ఆధ్వర్యంలో ఈ దేశంలోనే అనేక మంది పేద పిల్లలకు చదువు చెప్పించాలని వారి యొక్క ఖుషీ ఫౌండేషన్ ద్వారా దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు చదువుకునే వసతులు కల్పిస్తూ మరి వారిదైన తనదైన శైలిలో తనకున్న పరిచయాలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వారి యొక్క ఫౌండేషన్ని ద్వారా సహాయపడుతూ వస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మా సోదరి పార్వతిరెడ్డి గారు మరి కపిల్ దేవ్ గారి యొక్క సహకారంతో రామగుండంలో కూడా నా క్షేత్రంలో కూడా దాదాపు 8 స్కూల్స్లలో ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులకు సహకరిస్తూ ఉన్నారు. వారిని అభినందిస్తూ ఉన్నా. వారు ఒక క్రీడల్లోనే హీరో కాదు, నిజ జీవితంలో ప్రజాసేవ సంకల్పంలో వారికి ఉన్నటువంటి మంచి చేసే ఆలోచన ఈ దేశానికి తనదైన శైలిలో వారు సహకరిస్తూ ఉన్నారు. వారికి సహకరిస్తున్న వారికి వారి యొక్క ఖుషి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. బేసిక్గా మాకు తెలంగాణలో 8 స్కూల్స్ ఉన్నాయి. కోర్స్ ఇప్పుడే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు పెద్దపల్లి జిల్లాలో చాలా స్కూల్స్ తీసుకున్నాము. బేసిక్లీ వాట్ వీ డూ ఇస్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హెల్త్ 3 చేస్తాము. సో బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంటాము, కౌన్సిలింగ్ చేస్తుంటాము. టీచర్స్ లైక్ మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి టీచర్స్ ఉండరు, స్పెషలీ కావాల్సిన టీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ల్యాబ్ క్రియేట్ చేస్తే కంప్యూటర్ టీచర్స్ ఉండరు. సో వీ గివ్ దెమ్ కంప్యూటర్ టీచర్స్. సో అనేక రకాల బాధ్యతలు ఖుషి చేస్తుంది. సో ఈ ఆర్ట్ క్యాంప్ ఆర్ ఆర్ట్ దీని ద్వారా వచ్చే డబ్బులు వీఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ ఖుషి స్కూల్స్ టు డెవలప్ ఖుషి స్కూల్స్. We thank Kapil Dev ji for coming down here to support Khushi and this art event. In 1983, when Indians lacked belief that they could win the Cricket World Cup, Kapil Dev was one of the only few people who actually had that conviction that India could actually come through and go all the way by beating the West Indies in the 1983 final. The same way, art, which was mainly popular in Europe, today, Indians have the belief that they can also come out with extremely original pieces of art, and supporting a cause like Khushi through this wonderful initiative is, I think, a fantastic thing. We all thank Kapil Dev ji tremendously and wishing him the very best and wishing Khushi the very best for all of time. Thank you.